ప్రపంచం అంతా టెక్నాలజీతో పోటీ పడుతుంటే మనుగడతో పోటీ పడే కరెంట్ లేని చిన్న గ్రామం ఇది. అక్కడికి వెళ్ళాలంటే కేవలం దారుంటే సరిపోదు, ఒక ఆసక్తి, ఒక మనసు ఉండాల్సిందే. ఈ ఊర్లో కరెంట్ లేదు, సౌకర్యాలు లేవు, కానీ ప్రతి క్షణం జీవితంతో నిండిపోయిన ప్రపంచం ఉంది. వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ వీళ్ళ చేతితోనే తయారు చేసుకుంటారు. వీళ్ళకు ప్రపంచంతో సంబంధం లేదు కావచ్చు, కానీ ప్రకృతితో బంధం మాత్రం ఎంతో బలంగా ఉంటది. హలో అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈ రోజు అయితే మీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలోనే కరెంటు, ఫోన్లు, అసలు ప్రపంచంతో సంబంధం లేని ఒక గిరిజన గ్రామానికి తీసుకెళ్తున్నాను. అదే ఏటూరు నగరం దగ్గరలో ఉన్న చింతలగూడెం అనే చిన్న గిరిజన గ్రామం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, ఒక లైక్తోనైతే. నగరం నుండి 5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణం చేసిన తర్వాత మనం చేరుకున్నాం చింతలపాడు అనే గిరిజన గ్రామానికి. ఈ ఊర్లో మొత్తం 50 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఉండేదందరూ ఆదివాసీలే. ప్రపంచమే డిజిటల్ అయిపోయిన ఈ రోజుల్లో ఇక్కడ సమయమే ఆగిపోయినట్టుంది. ఈ రోజు కరెంట్ లేకుండా మనం కూడా ఈ ఊర్లో ఉందాం. అంటే కరెంట్ లేకుండా వీళ్ళు ఎట్లుండాలో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది నాకైతే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే చుట్టూ మొత్తం జంగలే, అసలు కనీసం ఒక లైట్ కూడా లేదు. ఎట్లుందాం కరెంట్ లేకుండా? ఇట్లుంటారు కరెంట్ లేకుండా. మనకు ఊర్లోకి రాగానే అనిల్ బ్రో పరిచయం అండి. బ్రో హాయ్ మాలకు ఒకసారి. మొత్తం మీరు ఎంతమంది ఇంట్లో? 11 మంది. 5 మంది, 6 మీరు, మొత్తం 11 మంది మీరు. తెలుగు వచ్చా? స్కూల్కి వేస్తారా రోజు? అంగన్వాడియా? అంటే బ్రో మీరు చిన్నప్పటి నుంచి కరెంట్ లేదు? లేదు, ఎప్పుడు చూడలే కరెంట్ అసలు? చూడలే. ఎట్లుంటారు బ్రో మీరు? అంటే చిన్న లైట్లు ఉంటాయి, ఏ వాడుకుంటూ ఉంటాం. టార్చ్ లైట్లా? సరిపోతుందా లైట్? తిరుగుతానికి ఎవరికి ఇబ్బంది ఏం కాదు, ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కాదా? ఏం లేదు. స్కూల్ పోతున్నావా? పోతాను సార్. ఏ స్కూల్? అంగన్వాడి. రోజు పోతావా? ఇది ఎవరు ఇచ్చిన డ్రెస్? ఎవరు ఇచ్చిన? మంచిగా చెప్తున్నారా స్కూల్లో? ఫుడ్ పెడతారా స్కూల్లో? సార్ వాళ్ళు వస్తారా రోజు? మీ ఊర్లో కరెంట్ ఉండదా? లేదు సార్. ఎలా పడుకుంటారు మరి రోజు రాత్రి మీరు? ఏం పొలం పని చేస్తున్నాను. పొలం పని చేస్తారు? ఏమేమి వేస్తారు పంట? ఈ వారి పంట వేసాను. అంటే మార్కెట్లో అమ్మరు? జస్ట్ మీ తిండికే? అదే తిండి. హాస్పిటల్ అంటే ఎట్లా మనకు వెళ్ళా నైట్ టైం ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే? అలా రోడ్డు వరకు పోయి అంబులెన్స్ ఫోన్ చేయాలి. అడిగి పోయి అంబులెన్స్ ఫోన్ చేయాలి. అక్కడ దాకా పోయి ఫోన్ చేయాలి? ఇక్కడ నుంచి కాదు? ఇక్కడ నుంచి కాదు. ఇన్ కేసు పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే మరి నైట్ టైం ఇంట్లో చదువుకోవాలంటే కష్టమేనా? ఏ చదువుకోవడం లేదు ఇంకా నైట్? స్కూల్ ఉందా ఊర్లో? స్కూల్ లేదు. స్కూల్ లేదా? అంగన్వాడి. మరి ఎట్లా స్కూల్ పోవాలంటే హాస్టల్లో లేదు. మీ పేరు బ్రో? గంగా. ఏం చదువుతారు? చదువుకున్నారా ఇప్పటికి? చదువుతారా? లేదు సార్. ఏం లాంగ్వేజ్ బ్రో మీద? అంటే ఏం మాట్లాడతారు భాష? మీరు తెలుగు మాట్లాడతారా లేదంటే? మామూలుగా మీ ఊర్లో ఎంతమంది మొత్తం జనాభా? 50 ఇంట్లో ఉంటాయి. ఇల్లులు 50 ఉంటాయి. మొత్తం జనాభా ఎంతమంది అంటారు? జనం తెలవచ్చు సార్. మేకల్ని కూడా వీళ్ళు ఇంట్లో మనసులా చూసుకుంటారు. చిన్న మేక ఎంత మంచిగా ఏంటని చూడండి. అక్కడ ఇంకో మేక. ఏ మేక, హలో, తిను మంచిగా తిను. ఓ స్కూల్ వద్దు, ఓ చదువుకోవద్దు, కొంచెం బుద్ధి తెచ్చుకోండి కొంచెం. ఇప్పుడు మీకు వాటర్ సోర్స్ ఎట్లా మరి? మంచి నీళ్ళు కావాలంటే ఎట్లా? పంపు నీళ్ళే. పంపు ఉందా ఊర్లో? పంపు నీళ్ళు తాగుతారు మొత్తం ఊర్లో అందరూ? స్నానం చేయడానికి వాటికి ఎట్లా మరి? మొత్తం అవే. ఇంకా ఇక్కడ బావులు, నల్లాలు, మోటార్లు అస్సలు లేవు. ఈ ఊరంతా ఆధారపడ్డది ఈ ఒక్క బోరింగ్ మీదనే. వాడుకోవడానికే కాదు, తాగడానికి కూడా ఇవే నీళ్ళు. మనకి ఇంటికాడ వాటర్ ప్యూరిఫైర్లు ఉంటాయి, డైరెక్ట్ స్విచ్ కొట్టగానే నీళ్ళు వస్తాయి. మనకి ఎందుకు వెళ్తుంది? కష్టం విలువ తెలియదు. తీసుకోండి మీ అందరికీ, నేనే కొడతాయి బోరింగ్. పడండి మన ఈ పిల్లలు చూడండి ఎంతున్నారో. వీళ్ళు రోజు మోసుకుపోతారు నీళ్ళు. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. పిల్లలు తినాలన్నా, స్కూల్కి పోవాలన్నా ఫోన్లు ఇచ్చి బుజ్జగించే ఈ రోజుల్లో ఈ పిల్లలకి మాత్రం బరువే బాధ్యతగా మారింది. ఎట్లా మొత్తారన్నా మీరు? ఏ ఇంటివేనా? కోళ్ళు, మేకలు. అమ్మ మీకు తెలుగు రాదమ్మా? తెలుగు రాదమ్మా? తెలుగు. జనాభా ఎంతమంది ఉంటారు? 300. అందరు కలిసి మెలిసి ఉంటారా? గొడవలు పెట్టుకుంటారా? అంటే మీరేం చేస్తారు పని? ఏం చేస్తున్నా సార్? మా
వరి పనమే భూమి కోసం అదే మీ పని మీరే వేసుకుంటారు. అదే వేసుకుంటాం. మీరు మాట్లాడే భాష మా భాష కోయ భాష. ఇప్పుడు ఈ ఊర్లో మీరు ఏ ఇయర్ నుంచి ఉంటారు? 20కి ఎక్కువ అవుతాయి సార్. 2001 వచ్చింది సార్. 2001లో వచ్చి ఇక్కడికి. అంటే ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? ఛత్తీస్గఢ్. సాయంత్రం అవుతున్న కొద్దీ పనుల్లోకి వెళ్ళిన ఊర్లో వాళ్ళు అయితే తిరిగి రావడం మొదలు పెట్టారు. నా ఆలోచన అంతా రాత్రంతా వీళ్ళు ఎలా గడుపుతారనే. ఈ ఊర్లో ఇళ్ళన్నీ లెఫ్ట్ రైట్ ఇట్లా ఒక సీక్వెన్స్ తో ఉంటాయి. మొత్తం 50 ఇళ్ళు ఉన్నాయి ఊర్లో. కానీ చూడండి ఎంత భలే ఉంది కదా ఊరు చూడడానికి. ఈ ఊర్లో ఏంటంటే అందరు పొద్దుగానే పని పోతారు. సాయంత్రం 6 దాటినాక 5:30 6 దాటినాక వస్తారట. ఇప్పుడిప్పుడే అందరు పనులన్నీ ఫినిష్ చేసుకొని ఊర్లోకి వస్తారు. మళ్ళీ వీళ్ళు తొందరగా పడుకుంటారు. మరి ఇక్కడ చూడండి చీకటి అయితే ఉంటాయి, పిల్లలందరూ ఆడుకుంటారు. కానీ ఇక్కడ లైట్ లేదు ఊర్లో. కాబట్టి మేము ఏం చేసింది తెలుసా, మా కార్ లైట్ ఉంటుంది కదా, కార్ లైట్ పెట్టి వీడియో చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు కరెంటు పోతేనే చీకటిని తట్టుకోలేం. అలాంటిది జీవిత కాలంలో కరెంట్నే చూడకుండా ప్రతిరోజు అంధకారంలోనే గడుపుతున్నారు. బెండకాయ కూర. మీరు బెండ అంటారు దాన్ని, కానీ మనం ఏమంటారు తెలుసు దాన్ని? గోంగూర అంటాం కదా దాన్ని. గోంగూర కూర. చూడండి నైట్ అంతా ఎట్లుంది టైం. ఇప్పుడు 8 అయితే అంది. మొత్తం చీకటి అయిపోయింది. కరెంట్ లేదు కదా ఊర్లో. అక్కడక్కడ మాత్రం టార్చ్ లైట్లు ఉన్నాయి ఇంట్లల్లో. జాగ్రత్త బాబు, ఈ చీకట్లో ఎట్లా తిరుగుతారు చూడండి. అసలు ఇక్కడ కుక్కలు ఉన్నాయో, ఇక్కడ పశువులు ఉన్నాయో, ఇక్కడ పిల్లలు ఉన్నారో ఏం కనబడతలేవు. మీరు చూడండి మొత్తం చీకటి ఊరంతా ముందు పోతాయి చూడండి. వంటలు వేసుకుంటాను చీకట్లో. ఒకసారి రావా బ్రో, లైట్ పట్టుకో. లైట్ ఎక్కుండండి. లైట్ పట్టుకొని టార్చ్ లైట్తోనే కర్రీ చేసుకుంటాము. ఇప్పుడు మనం అంటే మన లైట్తో చూపిస్తున్నాం మీకు. కోడిగుడ్లా? ఒక కోడిగుడ్ల కూర వేస్తున్నాడు బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఏమంటారు? లందా అంటే పిండితో చేస్తారా? ఇది వీళ్ళ ట్రెడిషనల్ డ్రింక్. టేస్ట్ చెప్తే ఎట్లున్నా? కొత్తగా ఉన్నది, సేమ్ కళ్ళ ఉన్నది. ఇది మాత్రం గట్టిగా మత్తిచ్చింది. లందా బాగుందా అన్న టేస్ట్? ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా వంట చేస్తున్నారు. లైట్ పెట్టి వంట చేస్తున్నారు చీకట్లా. ఈ టార్చ్ లైట్లు ఉంటాయి, ఇంకా అందరి దగ్గర ఇవే టార్చ్ లైట్లు ఉంటాయి. ఎండకూర, గోంగూరనా? బెండ అంటారు వీళ్ళు. గోంగూరని బెండ అంటారు. చూడండి గోంగూర అంటుందమ్మా. గోంగూర లైట్ పెట్టి చూపిస్తున్నాను నేను. వాళ్ళ దగ్గర చూడండి పాపం ఒక టార్చ్ లైట్ తప్ప ఏం లేదు. ఇది కూడా కిల్లే. చూడండి ఒకసారి. నాకు మాత్రం నిజంగా అసలు ఏం అర్థమవుతలేదు. చూడండి ఇంటి ముందు మొత్తం ఆవులు ఉన్నాయి, ఆవులు ఇల్లు మొత్తం. అసలు ఈ చీకట్లు ఎట్లుంటాలో అర్థమవుతలేదు. ఓ సారీ గోమాత. ఒక్క నిమిషం లైట్ లేకపోతే మా దగ్గర చూడండి ఎట్లున్నారో. పడుకున్నారు తాత. ఇక్కడ ఇంట్లో చూడండి చెల్లె కూర అంటుంది. చెల్లేదా ఏం కూర? చెల్లె సాంబారా? ఇక్కడ చూడండి చెల్లె సాంబార్ అవుతుంది ఇంట్లో. అబ్బా గుమ్మగుమ్మలు ఆడుతాను సాంబార్ చూడండి. వావ్, ఇక్కడ ఎంత గట్టిగా చూడండి. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు ఒక 5 నిమిషాలు కరెంటు పోతే కనీసం తినకుండా మా అమ్మని సతాయిస్తూ కరెంట్ ఎప్పుడు వస్తుందా అని నెంబర్స్ కౌంట్ చేస్తూ కూర్చునేవాడిని. చిన్న కంకులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. కంకులు కలుసుకొని హ్యాపీగా తింటారు. చూడండి ఊరు ఎట్లుందో. ఇళ్ళన్నీ మొత్తం చీకటి ఉన్నాయి. జస్ట్ టార్చ్ లైట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక్క పాయింట్ జస్ట్ ఏదో సిగ్నల్ వస్తుంది మన వాళ్ళకి. అందుకే మంచిగా ఒకసారి హ్యాపీగా ఫోన్ వాడుతారు. కాదు బ్రో, ముగ్గురు చూడండి మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్ చెప్పండి. మనం వీళ్ళ ఊరికి వచ్చినందుకు మన కోసం స్పెషల్ గా వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాను.
అబ్బా ఏం ఫీల్ లేదు మామ 8:30 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఇంత మజా ఇంత కల్చర్ అదిరిపోయింది అసలు. డ్యాన్సులు హంగా మొత్తం అయిపోయింది, అందరు పోయి పడుకున్నారు. ఇక మేము పడుకోవడానికి టెంట్లు వేసుకుంటాం ఇక్కడనే డ్యాన్స్ చేసిన ప్లేస్లోనే. హ్యాపీగా టెంట్లు వేసుకున్నాం ఊర్లోనే మధ్యలో, కరెక్ట్గా ఊరి మధ్యలో. యాక్చువల్లీ మేము డిన్నర్ చేయలేదు, ఇంకా తప్పదు. ఇవాళ డిన్నర్ ఏంటి అన్న? బిస్కెట్స్. మొత్తం చికెట్ అన్న చూడండి ఎట్లున్నా, మొత్తం చికెటే. రాత్రి 11 గంటలకు వాటర్ అవసరం పడితే ఇట్లా బోరింగ్ కాడికి వచ్చినాం, బయటలు నింపుకొని పోతాం. ఇక పాబ్రో తేజపురం వచ్చినాం, 2 బ్రో వాళ్ళు టెంట్లో పడుకున్నారు. రాత్రి మేము పడుకున్నాక మా సేఫ్టీ కోసం ఊర్లో వాళ్ళు వచ్చి మా చుట్టూ 4 మంచాలు వేసుకొని పడుకున్నారు. అబ్బా పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు రాత్రి కూడా ఎంత డిస్టర్బెన్స్ చేయాలి. నైట్ మేము తాగిన వాటర్ కలర్ ఎట్లున్నాయో ఈ వాటర్ తాగినాం. నైట్ చీకట్లు ఏవి ఏర్పడలే. వీళ్ళు అసలు పొద్దున 5ంటికే లేచిళ్ళు, ఇంకా లేచి టక్కటక్క వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు. జీవితంలో కంఫర్ట్స్ కోసం పరిగెత్తడం ఆపేసి ఉన్న దాంట్లో హ్యాపీగా జీవించవచ్చు. వీళ్ళ కల్చర్, వీళ్ళ జీవన విధానం నన్ను గట్టిగానే ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. స్పెషల్ వీడియో, ఈ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్పెషల్ వీడియోస్ ఇంకేమైనా రాబోతున్నాయి, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రమ్ చిద్దలపాడు ఏటూరు నాగారం.